ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా. చదవండి 108వ కీర్తన 7వ చరణం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే దేవుడిచ్చిన మాట? నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా పరిశుద్ధత తోడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను కానీ ఈ చెప్పిన మాట చేయకపోతే నా పరిశుద్ధత చచ్చిపోయినంత. అసలు ఇది మామూలు మాట కాదు. అసలు వాస్తవంగా మనమైతే ఒట్టు పెట్టుకోకూడదు. తల మీద ఒట్టు అనకూడదు. చలమ తెలియక ఇట్లా ఒట్టేస్తారు. ఆకాశం తోడు అనకూడదు, భూమి తోడు అనకూడదు, నా తోడు అనకూడదు, మా అమ్మ తోడు అనకూడదు. తోడు అంటే అర్థం ఏంటి తెలుసా? అమ్మ తోడు అంటే అర్థం ఏంటి తెలుసా? అమ్మ చచ్చిపోయినంత అని అర్థం. నా తోడు అంటే నేను చచ్చిపోయినంత అర్థం. అట్లాంటి ఒట్లు పెట్టుకోకూడదు, తప్పది. కానీ దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నా పరిశుద్ధత తోడు, నేను చేయకపోతే నా పరిశుద్ధత పోయినట్లు అన్నాడు. చూసావా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి ఈ మాట. నా పరిశుద్ధత తోడు అంటున్నాడు. నేను మాట ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఏ మాట ఇచ్చాడంట? షెకెముని నేను పంచి పెడతాను అంటున్నాడు దేవుడు. షెకెము అంటే ఏంటి? షెకెము అంటే భుజము లేదా భుజములు అని అర్థం. అసలు ఈ షెకెమునకు భుజము అనే పేరు ఎందుకు వచ్చింది అని గమనించినట్లయితే, కనాను పాలస్తీనా ప్రక్కనే ఉంటాయి. పాలస్తీనా దేశంలో ముస్లిమ్స్ ఉంటారు, యెరూషలేములో ఇజ్రాయెల్ ఉంటారు, ప్రక్కనే. అయితే పాలస్తీనా దేశములో ఏబాలు, గిరిజీము అనే 2 కొండలు ఉన్నాయి. ఇట్లా ఎత్తుగా కొండన్నది, ఇట్లా ఎత్తుగా కొండన్నది. కొండల మధ్యలో డౌన్గా ఉంటుంది, దాన్ని లోయ అంటారు. ఈ లోయ ప్రదేశం కూడా ఎలా ఉంది? సమతలంగా ఉంది. కానీ ఇది సమతలంగా ఉంది కాబట్టి దీన్ని మిట్ట అంటారు. అలాగే ఈ మిట్ట ప్రదేశం ఎలా ఉండిద్దంటే ఈ 2 భుజముల వలె ఉండిద్ది అన్నమాట. అందుకని ఆ ప్రదేశానికి షెకెము అని పేరు పెట్టారు, లేదా భుజములు అని పేరు పెట్టారు. అయితే దేవుడు అంటున్నాడు, షెకెమును నీకు పంచి పెడతాను అంటున్నాడు. అంటే భుజమును మీకు పంచి పెడతాను అంటున్నాడు. ఎవరి భుజం ఇది? దేవుని భుజాన్ని మనకిస్తాడంట ఆయన. మరి దేవుని భుజములో ఏమున్నది అని గమనించినట్లయితే చదవండి 44వ కీర్తన 2వ చరణం. నీవు అదుగో నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటిదివి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. షెకెమును మీకు పంచి పెడతానంటున్నాడు. అంటే నా భుజాన్ని మీకు పంచి పెడతానంటున్నాడు దేవుడు. అంటే నా భుజ బలముని మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మరి దేవుని భుజ బలములో ఏమున్నది అంటే, దేవుడు తన భుజ బలము చేత కనాను దేశములో, ఆ పాలస్తీనా దేశంలో ఉన్న అన్ని జనుల మొత్తాన్ని వెళ్ళగొట్టి ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలను తీసుకుని వచ్చి అక్కడ ఇజ్రాయేలుని స్థిరపరిచాడు. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలు అయితే మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులము. దేవుడు తన భుజ బలాన్ని మనకిస్తానంటున్నాడు, భుజ బలాన్ని చూపిస్తానంటున్నాడు. ఆ భుజ బలము ద్వారా అన్ని జనులని వెళ్ళగొడతాడు. అంటే నీలో ఉన్న అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క అలవాట్లు, అన్యుల యొక్క పద్ధతులు అవన్నీ నీలో నుంచి వెళ్ళగొట్టి, నీలో నుంచి తీసేసి దేవునికి ఇష్టమైనటువంటి జనాంగం ఇశ్రాయేలు ఉన్నారే, వారిలో ఉన్న మంచి స్వభావముల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. గట్టిగా చెప్పలగొట్టి దేవుని నామాన్ని మైపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుడు చేసే పని. నిన్న కనుమ సంక్రాంతి
పారాటం. మరి మీరు ఎంతమంది చేశారో చేతులు ఎత్తండి అనలే. చేతులు ఎత్తాలి తప్పదు, ఎత్తితే నీకు అవమానం. ఎంతమంది చేశారో నాకు తెలియదు. నీ ఇంట్లో పులగమే వండినా మొదటి రోజు, రెండో రోజు పాయసమే వండినా, మూడో రోజు మాంసం తీసుకొచ్చినా దేవుడు నీ ఇంటిలో నుంచి వెళ్ళిపోతాడు, ఇంటికి రాడు. దేవుడికి విగ్రహారాధన అంటే భయంకరమైనటువంటి కోపం, తట్టుకోలేడు. యేసు ప్రభు కాక వేరొక దేవుడే లేడు, అవన్నీ దెయ్యాలు. యేసే ఒక్కడే దేవుడు, ఆయన మించిన దేవుడే లేడు. మనము యేసు ప్రభుని ఆరాధిస్తున్నామంటే అనామకులు అనుకోగాక గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నా భుజ బలాన్ని చూపించి నీలో ఉన్న అన్యుల యొక్క అలవాట్లు, ఆచారాల పద్ధతులు, నామకాద క్రైస్తవుల యొక్క అలవాట్లు, ఆచారాల పద్ధతులు నీలో నుంచి వెళ్ళగొట్టి ఇశ్రాయేలులో ఉన్నాయి నాకు ఇష్టమైన లక్షణాలు, ఆ మంచి లక్షణాలు మీకు ఇస్తాను, ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఆ క్రింద అక్కడ చదివితే ఇంకో మాట కూడా ఉంది. అక్కడ జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. శత్రువులను నిర్మూలన చేశాడు, వీళ్ళని విస్తరింపజేశాడంట. అలాగే నీలో ఉన్నటువంటి ఈ చెడ్డ అలవాట్లు, ఆచారాల పద్ధతుల మొత్తాన్ని దేవుడు నిర్మూలన చేస్తాడు. నిర్మూలన చేయటంటే పూర్తిగా తీసేస్తాడు. తీసేసి ఆశీర్వాదాన్ని నీలో వ్యాపింపజేస్తాడు, ఆశీర్వాదాన్ని మీలో విస్తరింపజేస్తాడు. అంటే నీ ఆశీర్వాదం దినదినము అభివృద్ధి చెందుతుంది. ఆమేన్ హల్లెలూయా. షెకెముని మీకు ఇస్తాను, పంచి పెడతాను అంటే అది ఒక విషయం. రెండోదిగా షెకెం అనేది పురాతనమైన పట్టణం, అది ఫేమస్ పట్టణం, అది ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. అది ఒకప్పుడు పాత పేరు దానికి షెకెము, ఇప్పుడు దాని పేరేంటంటే నబ్లూస్. ఇజ్రాయెల్ దేశం వెళితే పాలస్తీనా దేశంలో నబ్లూస్ పట్టణము, నబ్లూస్ టౌన్ ఉంది. బాగా డెవలప్ అయిన ఏరియా ఇది. ప్రసిద్ధిగాంచిన పట్టణాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఒక గొప్ప ఉద్యోగం నీకు వచ్చిందనుకో, అప్పుడు నువ్వేమవుతావు? దరిద్రుడు అవుతావా? గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప ఐశ్వర్యం నీకు వచ్చిందనుకో, అప్పుడు మీరేమవుతారు? గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ప్రసిద్ధిగాంచినటువంటి షెకెము లేదా నబ్లూస్ అనే పట్టణాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీవు ప్రసిద్ధి చెందబోతున్నావు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్ హల్లెలూయా. నీవు ప్రసిద్ధి చెందుతావు, నువ్వు ఫేమస్గా మారతావు. అది గుర్తుపెట్టుకో. ప్రతి వ్యక్తి గురించి ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. నీకు ఇద్దరు పిల్లలు అనుకో, అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి, అబ్బాయిని చదివించి ఇంజనీర్ని చేయలను, అమ్మాయిని డాక్టర్ చేయలను. నీ గుండెల్లో ఏదో ఒక ఆశ ఉంటుంది నీ పిల్లల పట్ల, ఉందా లేదా? ఉంటుంది. నీ పిల్లల పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంటుంది. నీ పిల్లల్ని ఇలా చదివించాలి, ఇలా గొప్పవారిని చేయాలి. అలాగే ఆయన పిల్లలమైన మన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఫలానా సంవత్సరంలో ఇలా దీవించాలి, ఇలా 2021 సంవత్సరము ఇలా మే నెలలో లేదా జనవరి నెలలో ఈ బిడ్డను ఇలా దీవించాలి అని దేవుడు ఆయన బుక్కులో రాసి పెట్టుకొని ఉంటాడు. మన పుస్తకం వేరు, ఆయన పుస్తకం వేరు. మన క్యాలెండర్ వేరు, ఆయన క్యాలెండర్ వేరు. మనకు 1000 దినములు అయితే దేవునికి 1 దినంతో సమానం. మనకు 1000 గంటలు అయితే దేవునికి 1 గంటతో సమానం. మనకి 1000 సంవత్సరాలు అయితే మన లెక్క, దేవుని లెక్క ఏంటి? 1 సంవత్సరమే కదా అంటాడు. 1000 దినాలు నేను పరిచయం చేసినట్టు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు చేసింది 1 రోజే కదా అంటాడు. మీ అందరి గురించి దేవునికి ఒక ఆలోచన ఉంది. నీ వివాహ విషయం కానీ, నీ ఉద్యోగ విషయం కానీ, నీ వ్యాపార విషయం కానీ, నీ సంతాన విషయంలో కానీ, నీ విషయంలో కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఒక ప్రణాళిక లేకపోతే ఈ మందిరానికి నువ్వు రావు. దేవుడే నిన్ను తీసుకొచ్చాడు, నిన్నే దేవుడు ప్రసిద్ధిలోకి తీసుకెళ్ళబోతున్నాడు, నిన్నే ఒక ఫేమస్గా మార్చబోతున్నాడు. నీ గురించి అనేక మంది గొప్పగా చెప్పుకునేటట్లుగా దేవుడు అలా చేయబోతున్నాడు. అది దేవుని ఉద్దేశం. మూడోదిగా షెకెముని మీకు పంచి పెడతాను అంటున్నాడు. ఈ షెకెము అనేటువంటి లోయ, ఈ షెకెము అనే మెట్ట, ఇక్కడ ఓటలు ఎక్కువగా ఉన్నాయి. ఓటలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చుట్టుప్రక్కల ఎక్కడ నీకు బోర్లు కనపడవు. లోపలికి వెళ్ళినా చాలా బోర్లు వేసారంట, నీళ్లు బళ్ళ
మనం కూడా అక్కడ బోరేసాం. బోరేసేటప్పుడు ప్రక్కన ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఈశాన్య మూలం బోరేయాలి, నువ్వు ఆజ్ఞానం బోరేస్తున్నావు ఏంటి అన్నాడు. అసలు ఈశాన్య మూలం బోరేయాలి నీకు చెప్పినోడు ఎవడు అన్నాను. వాడు నా దగ్గర తెస్తారు అనే వాడికి నేను చెబుతున్నాను, మనిషికి నీకు చెప్పింది నాకు దేవుడు చెప్పాడు ఆజ్ఞాన మూలం వేయమని, నీకు నీళ్లు పడవన్నాడు. నీళ్లు ఎలా పడవని నేను చూస్తానన్నాను. పడవ పాస్టర్ గారు అన్నాడు. నీళ్లు పడతాయి అంతే. ప్రార్థన చేసి స్టార్ట్ చేశా. 500 అడుగులు వేసినట్టు లోపల ఎక్కడ నీళ్లు పడలా. 60 అడుగులు నీళ్లు పడ్డాయి. మంచి జలబడింది. వినుకొండలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు తాగటానికి జనాలు. అలాంటి సమయంలో ఇక్కడ మందిరం కడుతూ ఫుల్గా వాటరింగ్ చేసేవాళ్ళం. నీళ్లు ఏమి తగ్గల, దేవుడిచ్చిన జల. అలా ఈ షెకెముని ఇస్తానంటున్నాడు. షెకెములో ఓటలు ఎక్కువ ఉండేయంట. ఓటలు అంటే బావులు ఎక్కువగా ఉండే. అక్కడ మన భాషలో చెప్పాలంటే బోరేస్తే నీళ్లు పడతాయి అంతే, మంచి జల. అలాంటి బావులు బాగా ఉన్నాయి అక్కడ. అందుకని ఆ బావు నీళ్ళు ఉపయోగించుకొని అక్కడ పంటలు బాగా పండించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఫేమస్ అది. నీళ్లు ఎక్కడ దొరికితే మంచి నీళ్లు అక్కడ జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మనుషులు ఇల్లు కట్టుకుంటారు, పంటలు బాగా పండుతాయి అక్కడ. కనుకనే ఎక్కువ మంది అక్కడ నివసిస్తున్నారు. ఒక పట్టణంగా తయారైంది అది. కనుక అది బాగా ఫేమస్గా మారింది. నేను మొదటి వారం అనుకుంటాను ఓట గురించి చెప్పే వాక్యం. ఆ మరుసటి రెండో రోజు మన మందిరంలో ఒక సహోదరుడితో కలలో దేవుడు, నేను చెప్పాను కదా ఓట అంటే బోరుబావి అని చెప్పాను. ఆ కలలో దేవుడు అంటున్నాడంట, ఆ మూలన బోరేసావు కదా నీళ్ళు పట్టి చూడు, ఓట పైకి వస్తుంది చూడు అన్నాడట దేవుడు. ఆయన లేచి ఏంటి దేవుడు బోరేసావు కదా ఓట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడు అంటున్నాడు. ఏ ఓట అంటే ఏంటి, మా నాన్న చెప్పాడు కదా ఓట అంటే ఆశీర్వాదం అని చెప్పాడు. ఏదో ఆశీర్వాదం వస్తుంది నాకు, మన చెప్పిన వాగ్దానం నెరవేర్చబడుతుంది, ఏదో వస్తుంది అనుకున్నాడట. ఎప్పటి నుంచో ఆశ ఆయనకి ఒక స్కూటీ తీసుకోవాలని. అనుకోకుండా సడన్గా డబ్బులు సమకూర్చబడ్డాయి, బండి తీసుకుని నా దగ్గరికి వచ్చేసాడు. అలా అనేక మంది జీవితాల్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. వాక్యాలు చెప్తున్నప్పుడు ఏదో సరదాగా చెప్తున్నా అనుకోవద్దు. దేవుడు మీతో మాట్లాడాలనుకున్నప్పుడు నా ద్వారా మీతో మాట్లాడతాడు. దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది మాట్లాడుతూ ఉంటాను. దేవుడే మాట్లాడుతున్నాడు నమ్మి ఎవరైతే నడుస్తారో వాళ్ళు గొప్పగా దీవించబడతారు. రెండోదిగా మంచి నీటి ఊటలు ఉన్నాయి, పంటలు బాగా పండుతాయి. అంటే ఆ ప్రాంతం బాగా ఫలభరితంగా ఉంటుంది, ఫలిస్తుంది బాగా. అంటే ఆ ఫలించేటువంటి అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీవు నీ కుటుంబం బహుగా ఫలించబోతున్నారు. ఆమేన్. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఫలిస్తారు. ఫలించుట అంటే అభివృద్ధి చెందుట, ఆశీర్వదించబడుట. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం కూడా అదే. మీరు నీరు కట్టినా తోట వల్ల ఉంటారు. ఇక నీరు ఉంటే ఇక తోట ఎలా ఉంటుంది, ఇంకా చిగురు వచ్చిద్ది, 2 పుష్పించుట, 3 ఫలించుట, 4 సువాసన వెదజల్లుట. ఈ అనుభవాలు బహుగా ఫలింపచేయాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం వాగ్దానమే నువ్వు ఫలిస్తావని మరొక్కసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. వాగ్దానం మర్చిపోయావేమో. షెకెముని నీకు పంచి పెడతాను అంటే అది ఫలించేటువంటి భూమి, అది నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే నిన్ను దేవుడు ఫలింప చేయబోతున్నాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఐగుప్తుని విడిచిపెట్టి కనానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ కూడా యెహోషువ ఆస్తులను పంచిపెట్టాడు. ఆ ఏరియా మీది, ఈ ఏరియా మీదని ఆ 12 గోత్రాల వారికి. ఈ షెకెము యోసేపు చిన్న కుమారుడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిములో నుండి వచ్చిన వారందరూ ఎఫ్రాయిమీయులు. ఎఫ్రాయిమీలకు ఈ స్వాస్థ్యం వచ్చింది. ఎఫ్రాయిముని యాకోబు ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడు? ఎఫ్రాయిం అంటే అసలు అర్థం ఏంటి? అభివృద్ధి. అలాగే మంచినీటి ఊటలు ఉన్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, బాగా ఫలిస్తున్నాయి. అలా నీవు ఫలిస్తావు, కంగారు పడగక్క. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు ఉన్న దరిద్రత నీకు ఎల్లకాలం ఉండదు, ఇప్పుడున్న కన్నీళ్ళు నీకు ఎల్లకాలం ఉండవు. అది గుర్తుపెట్టుకో. ఉంటాయని నమ్మితే ఉంటాయి, ఉండవు అని నమ్మితే ఉండవు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా దీవించబోతున్నాడు. అయితే ఇరాకు దేశంలో ఊరు అనే చిన్న పట్టణం ఉన్నది. అక్కడ ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహాం నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వదించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు, లేచి వెళ్ళమన్నాడు. అప్పుడు అబ్రహాము లేచి తన భార్యను తీసుకొని, షారాని
తన అన్న కుమారుడైన లోతుని తీసుకొని వాళ్ళ తండ్రిని కూడా తీసుకొని తెరహుని హారాను అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఈ పాలస్తీనా దేశంలోనే ఈ షెకెములో నివాసం ఏర్పాటు చేసుకున్నారంట అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఇరాకు దేశంలో ఊరు అనే చిన్న పట్టణాన్ని విడిచిపెట్టిన తర్వాత అబ్రహాము మొట్టమొదటి ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అంటే షెకెములో. ఎందుకంటే అక్కడ మంచినీళ్ళు ఊటలు ఉన్నాయి కదా, పంటలు బాగా పండుతాయి కదా, అక్కడికి వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. రాత్రి కలలో దేవుడు మాట్లాడి, అబ్రహాం ఈ ప్రాంతం నీకు నచ్చిందా అన్నాడు. అయ్యా చాలా బాగుందయ్యా, నీళ్లు చాలా టేస్ట్గా తీయగా బాగున్నాయి, పశువులు పెంచుకోవడానికి బాగుంటుంది, మేము బ్రతకడానికి బాగుంటుంది, పంటలు పండించుకోవడానికి బాగుంటుంది, ఈ ఏరియా చాలా బాగుందయ్యా అన్నాడు అబ్రహాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాం ఈ ప్రాంతం నీకు నచ్చింది కదా, ఈ ప్రాంతం నువ్వు ఇష్టపడుతున్నావు కదా, ఈ ప్రాంతాన్ని కోరుకున్నావు కదా, రాబో దినాల్లో మీ సంతానానికి ఈ ప్రాంతాన్ని ఇస్తానన్నాడు. కొడిగడి చప్పట్లు. ప్రజలాడు హల్లెలూయా. ఒక క్రొత్త వాగ్దానాన్ని ఇచ్చాడు అక్కడ దేవుడు షెకెములో. షెకెము ఎందుకు ఫేమస్? అబ్రహాము తన ఇంటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసం అది. ఇప్పుడు అబ్రహాము సంతానమే అక్కడ ఉన్నారు. ఆ పలస్తీనా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? యూదులు అబ్రహాము సంతానమే కదా. ముస్లిమ్స్ ఎవరు? అబ్రహాము సంతానమే. అబ్రహాముకి మొట్టమొదట పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేలు ద్వారా వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్. అబ్రహాము చాలా చక్కగా ఉంటాడు, మంచి కలర్ ఉంటాడు. అందుకని ముస్లిమ్స్ చూడు, మ్యాక్సిమం ఎవరో చాలా తక్కువ మంది బ్లాక్ ఉంటారు, ముస్లిమ్స్ మంచి కలర్ ఉంటారు, చక్కగా ఉంటారు. చూడండి, కారణం ఏంటంటే అబ్రహాము సంతానం వాళ్ళు. అలాగే అబ్రహాము యొక్క రెండవ కుమారుడు షారా ద్వారా వచ్చినవాడు ఇస్సాకు. ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళే యూదులు, ఇజ్రాయేల్. కనుక అక్కడ యూదులు, ఇజ్రాయేలీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పక్క ప్రక్కనే మొత్తం. అబ్రహాము సంతానానికి ఇస్తానన్నాడా? అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు. ఇస్మాయిల్ పుట్టలేదు, ఇస్సాకు పుట్టల. పిల్లలు లేనప్పుడే అబ్రహాము రాబో దినాల్లో నీ సంతానానికి నేను ఈ భూమిని ఇస్తానన్నాడు, షెకెముని. అంటే అర్థం ఏంటి? అబ్రహాము నీకు సంతానాన్ని ఇస్తాను, ఇచ్చి నీ సంతానము నాకు ఇదిగో ఈ ఫలించేటువంటి భూమిని ఇస్తాను అన్నాడు. సంతానం లేక బాధపడుతున్నావేమో, సంతానాన్ని ఇస్తాడు. సంతానాన్ని ఇచ్చాడా? నీ సంతానాన్ని దేవుడు ఎలా దీవించబోతున్నాడు అంటే, ఇదిగో ఈ షెకెములో ఉన్నటువంటి ఈ ఆశీర్వాదముల చేత నీ సంతానాన్ని జీవించబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఇప్పటికీ అబ్రహాము సంతానము ఆ షెకెములో ఉన్నారు, పాలస్తీనా దేశములో. 6000 సంవత్సరాల క్రితము అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేర్చబడుతుందా లేదా? దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నిరర్థకము కాదు. దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తున్నాడు. అది తేటగా దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఈ సంవత్సరం వాగ్దానం అది అక్షరాల మీ అందరి జీవితంలో దేవుడు రాబో దినాల్లో మీ సంతానంలో నెరవేరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీ వంశములో నెరవేరుస్తాడు. హల్లెలూయా. చదవండి ఆ మాటలు. ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దగ్గర ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూరు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు అదుగో నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అతనికి ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలు. దేవునికి స్తోత్రం. షెకెములో ఉన్నప్పుడు నీ సంతానానికి నేను ఈ షెకెముని ఇస్తానన్నాడు. ఇప్పుడు షెకెములోనే ఉన్నారు, వాళ్ళు దీవెనకరంగానే ఉన్నారు గొప్పగా. ఒకటి చెప్పాను, ఆయన భుజ బలాన్ని చూపించి అన్ని ఆచారాలను తరిమేసి దేవుడికి ఇష్టమైన పద్ధతులు, అలవాట్లు, ఆచారణలో పెడతాడు, నేను దీవిస్తాడు. రెండోది, షెకెమును పంచిస్తాడు అంటే అది ఫేమస్ పట్టణము. దేవుడు నిన్ను కూడా ప్రసిద్ధిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు, ఘనతలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. రెండోది. మూడోది, మంచినీళ్ళు ఊటలు ఉన్నాయి. అలాగే నిన్ను, నీ సంతానాన్ని మంచినీటి ఊటగా మార్చబోతున్నాడు. మంచినీరు బావి ఉన్నది అంటే అనేక మంది దాహం తీరుస్తుంది, అంతేనా? అనేక మంది పరిగెత్తుకుంటూ వస్తారు, అనేక మంది బ్రతుకుతారు. పక్షులు బ్రతుకుతాయి, జంతువులు బ్రతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు, వృక్షములు బ్రతుకుతాయి, అందరూ క్షేమంగా ఉంటారు. అంటే
సమాజానికి, సంఘానికి ఉపయోగపడతారు. అలాగే నిన్ను, నీ సంతానాన్ని దేవుడు మంచి నీటి ఊటగా మార్చబోతున్నాడు. తద్వారా నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అది మూడో విషయం. నాలుగోదిగా షెకెము బాగా ఫలిస్తుందంట. అక్కడ షెకెములో పంటలు బాగా పండుతాయి, ఫలిస్తాయి. అలాగే నీకు, నీ సంతానానికి ఇదిగో షెకెమును పంచి పెడతానంటున్నాడంటే ఈ 4 రకాల దీవెన చేత దేవుడు నేను నింపబోతున్నాడు. ఆమేన్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు ఆ క్రొత్త వాగ్దానాన్ని ఇచ్చాడు, అది నెరవేర్చాడు. అలాగే ఈ సంవత్సరం మనకి ఇచ్చిన క్రొత్త వాగ్దానం ఏంటి? నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. కానీ ఇప్పుడు పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నాయి కదా, అవన్నీ దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. ఆయన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయనకి సమస్య సాధ్యమే, చేస్తాడు. ఈ మాట చెప్పగానే అబ్రహాము ఎంతో సంతోషించాడు. అప్పుడు వరకు అబ్రహాముకి ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. ఎందుకు? సంతానం లేదు. సంతానం లేని వాళ్ళు అంటే ఆ రోజుల్లో భయంకర నింద. శుభకార్యానికి రానివ్వరు. శుభకార్యానికి వెళ్ళే వాళ్ళకి ఎవరన్నా సంతానం లేని ఎదురొచ్చారా? ఈ గొడ్డుపోతుడు ఎదురొచ్చాడు, ఈ గొడ్డుపోతు ఎదురొచ్చింది, మాకెందుకు ఇంక శుభకార్యం జరిగింది, వెనక్కి వెళ్ళిపోతారు మొక్కనే మాట్లాడి. ఉదయాన్నే లేచి వాళ్ళు ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు ఆ రోజుల్లో. నేను చిన్నపిల్లడప్పుడు కూడా మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, 6 మంది పిల్లలు. ఎవరన్నా ఏదైనా ఊరికి వెళ్తున్నారు ప్రయాణం అయ్యి వెళ్ళి అత్తమ్మ కొద్దిగా నువ్వు ఎదుర్రా అంటారు ఆమెని. ఎందుకు? ఆమెకు 6 మంది పిల్లలు అంట. 6 మంది పిల్లలు అంటే ఆశీర్వాదం అంట. ఆవిడ ఎదురు రావాలంట. నెల పొడుపు అనగానే అత్తమ్మ ఎట్రా అని చెప్పేసి ఆడికెళ్ళి నెల పొడుపు చూసి ఆ మోహం చూసేవాళ్ళు. నేను నవ్వుకున్నాను, ఇదేంద్ర బాబు అని. మనం చెబితే ఎవడు ఉంటాడు? అప్పుడు మన చిన్నపిల్లం 4వ తరగతి చదివేవాళ్ళం. అరే ఊరికరి పిల్లకాకి నీకేం తెలుసు అనేవాళ్ళు మా నన్ను. అప్పట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ రోజుల్లో అంత విలువ. నేను చిన్నపిల్లడప్పుడు తక్కువ మంది పిల్లలు ఉంటేనే అంత విలువ. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు సంతానమే లేదు, ఏ ఆశీర్వాదం లేదు, కన్యల మధ్యలో ఉన్నాడు, నిందల్లో ఉన్నాడు, అవమానాల్లో ఉన్నాడు, దరిద్రతలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు. ఇంకొక భయంకరమైన బాధ ఏంటి తెలుసా? అసలు వాళ్ళు ఊరి విడిచిపెట్టి వచ్చాడు. ఊరు విడిచిపెట్టి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 65 సంవత్సరాల వయసు. 65 సంవత్సరాలు ఒక ఊరిలో పుట్టి పెరిగినోడు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నాకు చెప్పకుండా మా ఊరు వెళ్తుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు అది, చూడకుండా ఉండలేరు. ఏదో ఆ పని అబ్బా అంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కదా, చూడకుండా ఉండలేరు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నవాడిని. 8th, 9th నర్సరావుపేట, 10th క్లాస్ గుంటూరు, ఇంటర్మీడియట్ గుంటూరు ఎస్సీ కాలేజీ, డిగ్రీ నర్సరావుపేట రామారావు కాలేజీ. నేను చిన్నప్పటి నుంచి బయటే ఉన్నా. తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు 6 రకాల ఉద్యోగాలు చేశా. మా ఊరిలో తక్కువ నేను ఉన్నది, ఎక్కువ బయటే ఉన్నాను కాబట్టి మా ఊరి మీద నాకు అంత ప్రేమ ఉండదు. అబ్రహాము 65 సంవత్సరాలు ఆ ఊరిలో పుట్టి పెరిగినోడు 65 సంవత్సరాల తర్వాత మీ ఊరు విడిచిపెట్టి రా అన్నాడు. ఇంకెట్టుండిద్ది? బంధువుల ఊరు కనపట్టలో ఉదయం లేచిన దగ్గర నుంచి అంత క్రొత్త మొఖాలే. వాళ్ళ నాన్న తీసుకొచ్చుకున్నాడు ముసలాయన్ని. వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాతనే దేవుడు మాట్లాడాడు అక్కడ. వాళ్ళ నాన్న తీసుకురమని చెప్పలా. అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళ నాన్న పోగొట్టుకోలేక వాళ్ళ నాన్న తెచ్చిపెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న విగ్రహారధికుడు. కదిలితే అబ్బా ఈసేనేమో బొరు వేయకూడదురా అంటాడు. వాకిలు ఇడి పెట్టకూడదురా అంటాడు. కదిలితే ఒప్పుకోడు. అబ్బాయి ఈరోజు అదిరా ఇదిరా అని చెబుతుంటాడు, విగ్రహార పద్ధతులని చెబుతుంటాడు. అబ్రహాంకి ఇదే పొదుగురు శోధన, సిద్ధాంతాలు సింగిని అన్ని చెబుతుంటాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడు. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు కొన్ని వింటున్నాడు. అప్పుడు దేవుడికి బాధేసి 10 సంవత్సరాల దేవుడు హారాన్లో అబ్రహాముతో మాట్లాడలేదంట. 10 సంవత్సరాల తర్వాత అబ్రహాము తండ్రి తెరహు చనిపోయిన తరువాత అప్పుడు దేవుడు ఈ కొత్త వాగ్దానం ఇచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మీకు అనిపించింది, మీకు ఏదో మామూలు చదువుకుంటూ వస్తారు, ఒక వచనం నుండి ఇంకొక వచనానికి మధ్యలో గ్యాప్ 20 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు గ్యాప్, మీకు తెలియదు. ఉదాహరణకి మలాకీ గ్రంథం ఉందా బైబిల్లో? పాత నిబంధనకి చివరి అధ్యాయం కదా అది మలాకీ. ఓకే, క్రొత్త నిబంధన మత్తయి సువార్త ఉన్నదా? ఈ మత్తయి సువార్తకి మలాకీ గ్రంథానికి మధ్యలో ఒక పేజీ ఉండేది, వైట్ పేజీ, అంతేనా? దీనికి మధ్యలో గ్యాప్ ఎంతో తెలుసా? 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మనుషులతో, ఆయనకు నచ్చక ప్రవర్తనలో. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో ఒక పేజీ అడ్డం ఉంది. కానీ 500 సంవత్సరాలు దాని డార్క్ యుగము అంటారు. అలాగే ఇక్కడ ఆ 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇక్కడ 6వ వచనంకి వచ్చేటప్పటికి
అక్కడికి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది తెలుసా? 10 సంవత్సరాలు తేడా ఉన్నది. తెలియక అప్పుడప్పుడు మా నాన్న కూడా నాతో చెప్తుంటాడు, అబ్బాయి వాకిలు అటు పెట్టి ఏంది అబ్బాయి అంటాడు. నీకు తెలియలే నాన్న అంటాను. ఎందుకంటే పాపం వాళ్ళు పుట్టి పెరిగినట్టు వాతావరణం అలాంటిది, విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగారు, వాళ్ళు చెప్తారు. కానీ నా పద్ధతి వేరు కదా. దేవుడు నాతో మాట్లాడి నన్ను పిలిచాడు కదా దర్శనం ఇచ్చి. కనుక బైబిల్ని మించింది, యేసు ప్రభువుని మించింది దేవుడే లేడు కదా. బైబిల్ మించిందే లేదు. ఆ విగ్రహారాధన పద్ధతులు, ఆ సిద్ధాంతాలు అవన్నీ మనుషుని యొక్క ఆలోచనలు. బైబిల్ ఏంటి? దేవుని యొక్క ఆలోచన. మనిషి దేవుడి కంటే గొప్పవాడా? కాదు. అబ్రహాము తండ్రి ఎవరు? తెరహు. తెరహు ఎవరు? విగ్రహారాధికుడు. అంటే అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు చనిపోయిన తర్వాతనే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు షెకెములో. అలాగే నీ తండ్రి కూడా చనిపోయిన తర్వాతనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దీని అర్థం ఏంటంటే విగ్రహారాధన అనే నీ తండ్రి చనిపోతేనే, అంటే విగ్రహారాధన నీలో చనిపోయినప్పుడే దేవుడు క్రొత్త వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీకున్న కన్న తండ్రి కాదు నేను అనేది. ఒకవేళ నీ కన్న తల్లి తండ్రి విగ్రహారాధనలో ఉన్నా వాళ్ళు చావాలని కాదని అర్థం. వారిలో ఉన్న విగ్రహారాధన చావాలి. ఆ విగ్రహారాధన నీలోకి రాకూడదు. కావాలంటే మమ్మల్ని అడగండి, మా నాన్న అడగండి. ఇంటర్మీడియట్లో 1995 సంవత్సరం నేను బాప్తిసం తీసుకున్నా. ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నేను బాప్తిసం తీసుకొని వస్తే సంక్రాంతి సెలవులకి ఏ ఇంటికి పోయినా పొలము, పాయసం, చెక్కలు అంట, ఆరాటం అంట. ఆ రోజు వీళ్ళకి ఆరాటం. ఏంటి ఆరాటం? మాంసం 500 తెచ్చుకు ఎట్ట సరిపోద్ది మనకే? పిల్ల వచ్చింది ఊరి నుంచి, అబ్బాయి వచ్చాడు ఊరి నుంచి, మనకి ఎట్ట సరిపోద్ది మాంసం? తీసుకురాపో ఇంకో 2 కుప్పలు చికెన్ తీసుకురాపో. అసలు ఒక కోడి ఎట్ట సరిపోద్ది, ఇంకో కోడిని తీసుకురా. రాకరాక పిల్లలు వచ్చారు. అది పారాటం అంట. 3వ రోజున వీళ్ళందరికీ ఆరాటం. ఉడికిందా ఉడకలేదు అని ఆ మనిషి గరిటె తీసుకొని ఉడికిందా లేదని తింటా పచ్చి మాంసం తినేసింది. దేవుడి దేవల్ల పచ్చకమరలేని ఇంకి పచ్చి మాంసం తింటే పచ్చకమరలు అవుతాయి. ఏంటి పని ఇవే? నేను తిననంటాను. నీకేమన్నా దరిద్రం పట్టిందంటారు అనేవాడు మా బంధువులు. దరిద్రం కాదు, దేవుడు పట్టాడని చెప్పేవాడిని. అవి దెయ్యాల పండుగలు నేను చేయననేవాడిని, నేను తిన్ననేవాడిని. పెట్టి నేను తినేవాడిని కాదు, పొరపాటు తినేవాడిని కాదు, రోషంగా ఉండేవాడిని ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోని. ఆ విగ్రహానికి సంబంధించి పొరపాటు ముట్టుకొని నేను 10 సంవత్సరాలు అయ్యింది అబ్రహాం వచ్చి షెకెముకి. బాగానే ఉన్నాడు, దేవుడు మాట్లాడట్లా. ఎంత వేదనగా ఉండిద్ది, ఎంత దుఃఖంగా ఉండిద్ది, ఎంత బాధ ఉండిద్ది. దేవుని మాటకు లోబడి నేను వచ్చాను కదా, 10 సంవత్సరాలైనా దేవుడు మాట్లాడలా. కలలో కానీ దర్శనంలో కానీ ఎంత బాధ కలిగిద్ది ఆలోచించండి. నీకు ఇంకా అర్థం చోటు చెప్తానండి. ఉపవాసాలు ఉంటున్నావు, కన్నీళ్ళు గార్చావు, బాగా ఏడుస్తున్నావు, కలలో కానీ దర్శనంలో కానీ దేవుడితో మాట్లాడలా. ఆ రోజు ఆయనకు వాక్యం చెప్పే పాస్టర్ గారు ఎవరు లేరుగా? అబ్రహాంకి ఉన్నారా? వాక్యం చెప్పే పాస్టర్ గారు లేడు. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత ఏడిసి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ధైర్యం చాలట్లా. తిరిగి ఇంటికి వెళదామంటే ఇంటికి వెళ్ళలేడు. బంధువులు ఎవరు కనపట్టలా, స్నేహితులు ఎవరు కనపట్టలా, తన ఊరు ఎవరు కనిపించట్లేదు. తండ్రిని వస్తే తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు విగ్రహారాధన తండ్రి చనిపోయిన తర్వాతనే అబ్రహాముకి క్రొత్త వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విగ్రహారాధన పద్ధతులు, అలవాట్లు నీలో చావాలి. చనిపోయినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. షెకెముని నీకు ఇస్తానన్నాడు కదా, ఆ షెకెములో ఉన్న ఈ 4 రకాల దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. విగ్రహారాధన పద్ధతులు మన క్రైస్తవులకి పాలు నీళ్ళులాగా కలిసిపోయినాయి. పాలు నుండి నీళ్ళని వేరు చేయగలమా? నీళ్ల నుండి పాలు వేరు చేయగలమా? నువ్వు ఎంతనే చెప్పు. నేను మనం ప్రార్థన చేస్తా ఉన్నా, ఆ సహోదరుడు వచ్చాడో రాలేదు కనపట్టలేదు. మరి ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, ఈయన వాళ్ళ అత్తగారింటికి వెళుతున్నాడు. ఎందుకు? పండక్కే. దేవుడు నాతో అన్నాడు, క్షమించు ప్రభు అన్నాను. వాళ్ళ అత్తగారు విగ్రహారాధికులు, వాళ్ళు మారలేదు, వాళ్ళు పండగ చేస్తున్నారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కదా, వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మా అమ్మ ఫోన్ చేసిందండి, రాకపోతే ఎట్లా అండి, బయలుదేరండి అనగానే అన్నకు తెలిస్తే ఏమన్నా బాగా ఎట్లా ఉంటాడు, అన్నకి ఎట్లా తెలిసిద్ది? ఫోన్ చేసినా కానీ ఎక్కడన్నట్టు వినకుండా ఉన్నావు అన్నా అని చెబుతాము. నువ్వు చెప్పపోయిన దేవుడు చెప్పడా? దేవుడు నాతో అన్నాడు. చూసావు, దేవుడికి నచ్చవివి. షెకెమును పంచిస్తానంటున్నాడు. షెకెములో ఉన్న ఈ 4 రకాల దీవెనలు నీకు ఇస్తానంటున్నాడు. ఇస్తాడు, మాట తప్పడు. నీ తండ్రి చావాలి అంటే విగ్రహారాధన అనే సాతానుగాడు చావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి యేసయ్య. మన బాప్తిసం పొందుకుని మన తండ్రి ఎవరు?
సాతానుగాడు. ఇప్పుడు విగ్రహారాధన పద్ధతులు నీలోకి వచ్చాయంటే సాతానని నీ తండ్రి వస్తున్నాడు నీ దగ్గరికి. నీ తండ్రి అనే సాతానుగాడు, నీ తండ్రి అనే విగ్రహారాధన పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు నీలో చావాలి. చనిపోయిన తర్వాతనే షెకెము ఆ 4 రకాల దీవెనల చేత దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక విషయం. ఇంకొకటి, రాత్రి దేవుడు మాట్లాడగానే అబ్రహాం ఏం చేశాడు? 10 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు అంటే దేవుడు. ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాడు, కలలో కానీ దర్శనంలో కానీ. ఒక్కరోజు కానీ ప్రభు నాతో మాట్లాడకపోతే ఆ రోజు నేను చాలా బాధపడతా, ఎవరు చెప్పుకోను, గుండెల్లో వేదన. ఎందుకు దేవుడు నాతో ఈరోజు మాట్లాడలేదు? దేవా, నీకు నచ్చని ప్రవర్తన ఏమైనా ఉన్నదా? నీకు నచ్చని మాటలు ఏమైనా ఉన్నాయా? నీకు నచ్చనటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా? నీకు ఇష్టం లేనటువంటి ప్రవర్తన ఏమైనా ఉన్నదా? చూపించయ్యా, సరి చేసుకుంటానయ్యా. నువ్వు నాతో మాట్లాడకపోతే క్షమే, నేను బ్రతకలేను, నాతో మాట్లాడు ప్రభు అని నేను వేదనతో ప్రార్థన చేసుకుంటా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నేను చాలా సంతోషిస్తా. అబ్రహాముతో 10 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదంట. ఎందుకు? విగ్రహారాధన ప్రక్కనే ఉంది, వాళ్ళ నాన్న ఉన్నాడు ప్రక్కనే. విగ్రహారాధన పద్ధతులు నీలో ఉన్నంత వరకు దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్ను దీవించడు, దేవుడు నీ ఇంటిలోకి రాడు, దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడాడు. నీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా? మొత్తం తీసి బయటపడే. అసలు నీ హృదయంలో కూడా ఆ పద్ధతులు ఉండకూడదు. తీర్మానం చేసుకో, ఈసారి సంక్రాంతి పండుగ వచ్చింది అంటే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామంటే కాళ్ళెరకు కొడతా. ఇప్పుడే చెప్పు మందిరంలోని. నువ్వు బాగూడదు, నేను బాగూడదు. విగ్రహాల పద్ధతులు అంటే దేవుడి ఇంటికి రాడు. ఆ విగ్రహం పండుగలో మనం వెళ్ళకూడదు. ఇప్పుడే చేసుకో తీర్మానం. ఒకటి. రెండోదంట, అబ్రహాము ఆ రాత్రి దేవుడు మాట్లాడగానే సంతోషంతో బలిపీఠము కట్టి బలి అర్పించాడంట. దేవునికి స్తోత్రం. బలి అర్పించడం అంటే ఒక జంతువుని గొంతు కోసి చంపేయటం. తండ్రి అనే దేవునికి ఎద్దు మాంసం అంటే చాలా ఇష్టం, గుర్తుపెట్టుకో. ఎద్దు మాంసం అంటే అది చాలా పవిత్రమైనది. ఎద్దును బలిచ్చేవాడు తండ్రికి, ఆయన మహాపరిశుద్ధుడు. యేసయ్యకి చేపలంటే చాలా ఇష్టం. క్రొత్త నిబంధనలు గమనించదు, ఎక్కడైనా యేసయ్య కాల్చిన చేపను ఆ రాత్రి ఒక చేప ముక్కను పట్టుకొని, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? చేపలు ఉన్నాయా? చేస్తారా? ఇంకా చేపలేదు, ఇంకెందుకు? యేసయ్యకి చేపలు అంటే ఇష్టం, తండ్రికి ఎద్దు మాంసం అంటే ఇష్టం. అది పవిత్రమైన జంతువు, ఆవు, ఎద్దు. దండం పెట్టమని కాదు, ఆ పిచ్చోడు తెలియక ఆవు మా తల్లి అంటున్నారు. ఆవు తల్లి అయితే ఎద్దు ఏమైద్ది? తండ్రి కదా. మరి ఈ తండ్రిని ఎందుకు విడిచిపెడుతున్నారు వాళ్ళు? తల్లి కావాలంటే తండ్రి వద్దంట. బలిపీఠము కట్టి బలి అర్పించాలి అంటే బలి పశువును గొంతు కోసి చంపేయాలి. కనపడకుండా అది మాంసము బలిపీఠం మీద పెట్టి కాల్చివేయాలి. అది బలి అర్పించుట. బలిపీఠము కట్టుకొనుట అంటే హృదయాన్ని కట్టుకోవాలి. హృదయాన్ని కట్టుకోవటం అంటే అర్థం ఏంటి? మట్టపు గుండె వేసినప్పుడు, గోడ కట్టేటప్పుడు లోపలికి వెళ్ళిందన్నాము బయటికి తీసుకొస్తావు, బయట ఉన్నదన్నాము లోపల కొడతావు, ఏదేమన్నా సమానం చేస్తావు, అది గోడ కట్టుట. అలాగే బలిపీఠం కట్టడం అంటే హృదయాన్ని కట్టుకొనుట. హృదయాన్ని ఎలా కట్టుకోవాలి? దేవుడు నిన్ను దీవించాల, వాగ్దాన్ని నెరవేర్చాలంటే నీ హృదయములో తక్కువగా ఉన్నటువంటి దేవుడికి ఇష్టమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఉన్నాయే, తక్కువగా ఉన్న వాటిని ఎక్కువ చేసుకోవాలి. నీ హృదయములో దేవునికి ఇష్టం లేనివి ఏవి ఎక్కువగా ఉన్నాయో వాటిని పూర్తిగా తగ్గించాలి, పూర్తిగా తీసేయాలి, ఉండకూడదు. అంతే. గోడ కడుతున్నాడు ఒక మేస్త్రి. రే, ఆ కన్నె మొక్క తీసుకురారా అన్నాడు. నాకు తెలియదు కన్నె మొక్క అంటే చిన్న మొక్క అంట. అది తీసుకొచ్చాడు. ఈయన పెద్ద మొక్క తీసుకొచ్చాడు. ఆ మొక్క అట్టిసిరేసి ఇదటి కన్నె మొక్కరా అని అట్టిసిరేసాడు. ఇది పనికిరాదురా అని. అలాగే దేవుడికి ఇష్టం లేనివి నీలో ఏమైనా ఉన్నాయా వాటిని పూర్తిగా అణిచేసేయాలి, ఇక కనపడకూడదు. దేవుడికి ఇష్టమైనవి అలవాట్లు, ఆచరణ, పద్ధతులు, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ప్రతి ఆదివారం మందిరానికి రావటం, వాక్యానుసారంగా జీవించటం, వాక్యానుసారంగా బ్రతకటం, అలాగే పరిచర్య చేయటం, దశమ భాగం ఇవ్వటం. ఇలా నీలో ఈ మంచి లక్షణాలు ఏవి లేవో అవి బాగా పెరగాలి. దేవుడికి ఇష్టం లేని ఏమున్నాయో వాటిని బాగా పూర్తిగా తీసేసేయాలి. ఇలా ఎప్పుడైతే నీ హృదయం అనే బలిపీఠాన్ని నువ్వు కట్టుకొని బలి అర్పిస్తావో, బలి అర్పించటం అంటే ఒక జంతువుని తీసుకొని గొంతు కోసి దాన్ని చంపి కాల్చివేయటం. కాల్చిన తర్వాత జంతువు కనపడిద్దా? కనపడదు. ఏం కనపడిద్ది? బోడిది మిగిలిద్ది. బోడిది అంటే సాక్ష్యము.
నీలో దేవుడికి ఇష్టం లేని వాటన్నిటిని చంపేయాలి, కాల్చేయాలి, ఇక అవి కనపడకూడదు, బోడదే మెగలాలి. అనగా ఒక మంచి సాక్ష్యం నీలో నుంచి బయటకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు అలా ఉన్నాడా అన్న, ఒకప్పుడు అలా ఉన్నదా అక్క, ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు ఆ చెడ్డలు బట్టి వాళ్ళలో లేవు. ఏమైనాయే? ఒక జంతువును గొంతు కోసి చంపిన తర్వాత దాన్ని కాల్చేసి బోడది మిగిలినట్టుగా నీలో ఉన్న చెడ్డ అలవాట్లు, ఆచారాల పద్ధతుల్లో చంపి కాల్చేసి బోడిదైన సాక్షి మిగలాలి. దేవునికి స్తోత్రం. ఇలా బలిపీఠం ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో షెకెమును దేవుడు నీకు పంచిస్తాడు. ఈ షెకెములో ఉన్న దీవెనల చేత దేవుడు నిన్ను నింపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తే అబ్రహాము లాంటి ఆ ప్రాంతంలో మరొకడు లేడంట. అబ్రహాముని దేవుడు ఎలా దీవించాడంట ఆ ప్రాంతంలో? అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. రెండోది బహుగా ఆశీర్వదించాడు. మూడోది గొప్పవాడు అయ్యాడంట. అబ్రహాము లాంటి గొప్పవాడు ఆ ప్రాంతంలో లేడంట. నువ్వున్న ప్రాంతంలో నిన్ను అలా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇలా దీవించాలనే దేవుడు ఇక్కడ నిన్ను తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట చదువు ముగించుకుందాం. 27వ అధ్యాయం 2వ 12వ వచనం. బెన్యామీను గోత్రముల వారు, బెన్యామీనుల గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకు గెరిజీము కొండ మీద నిలువవలెను. గెరిజీము కొండ మీద నిలువవలెను. చాలు. మోషే చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువా, మీరు యోర్దాను నది దాటి ఆ పాలస్తీనా దేశం వెళ్ళిన తర్వాత ఏబాలు అనే కొండ, గెరిజిం అనే కొండ, అక్కడికి వెళ్ళినప్పుడు ఏబాలు అనే కొండ మీద కొందరు ఉండాలి, గెరిజిం అనే కొండ మీద కొందరు ఉండాలి. మధ్యలో ఏముంది? షెకెము ఉన్నది. షెకెము గురించి అక్కడ మీరు ఏమని పలకాలి అంటే, గెరిజింలో ఉన్నవాళ్ళు నేను ఎలా దీవిస్తానో ఆ దీవెన వచనాల పలకాలని దేవుడు చెప్పాడు. ఈ మధ్యలో ఉన్న షెకెము గురించి. ఏబాలు కొండ మీద ఉన్నవాళ్ళు నా వాక్యానుసారంగా జీవించకపోతే నేను ఎలా శపిస్తానో ఆ శాపం వచనాలేంటో ఏబాలు కొండ మీద ఉన్నవాళ్ళు పలకాలి. వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే పలికారు. ఆ మాట చూపిస్తా చూడండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనము నుండి 33, 34, 35. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది, అదిగో మోషే ఆజ్ఞాపించినట్లు జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలులందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను, అదుగో సగం మంది గెరిజీము కొండ మీదను, సగం మంది ఏబాలు కొండ ఎదుటను, ఏబాలు కొండ మీద నిలబడి మధ్యలో ఉన్నటువంటి షెకెము గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ రోజు మోషే చెప్పింది ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటినన్నిటినీ బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములను, దాని శాప వచనములను చదివి వినిపించారు. చాలు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. యోర్దాను నది దాటి షెకెముకు వెళ్ళిన తర్వాత ఆ రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి షెకెము, గెరిజీము అనే కొండ మీద నిలబడి నేను చెప్పినటువంటి ఆశీర్వాద వచనాలన్నీ చెప్పాలి. నా వాక్యానుసారంగా జీవిస్తే ఎలా జీవిస్తానో చెప్పాలి. ఏబాలు కొండ మీద నిలబడి కొందరు నా వాక్యానుసారంగా బ్రతకపోతే నేను ఎలా శపిస్తానో చెప్పాలి అన్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు చెప్పిన ఆ శాప వచనములు అక్కడ పలికారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అలా దేవుని వాక్యాన్ని ప్రకటించారు కనుక వాళ్ళల్లో జయధ్వని ఉన్నది. అక్కడ ప్రారంభమైనటువంటి వాక్యము ఈరోజు ప్రపంచమంతా వ్యాపించిందా లేదా? యాకోబుకి వాక్యం ఇచ్చింది. యాకోబు సంతానానికి దేవుడు వాక్యం ఇచ్చాడా? అక్కడ వాక్యాన్ని చదివి వినిపించారు.
అక్కడ చదవబడినటువంటి వాక్యం ఈరోజు మనం కూడా చెప్పుకుంటున్నామా? ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే వాక్యం. ఈరోజు ప్రపంచమంతా ప్రకటించబడుతుంది, వ్యాపించింది. వాళ్ళు అలా వాక్యాన్ని ప్రకటించారు కాబట్టి వారిలో జయధ్వని ఉన్నది. దేవునికి స్తోత్రం. రాజు యొక్క జయధ్వని యాకోబులో ఉన్నది అన్నాడు దేవుడు. రాజు యుద్ధానికి వెళ్ళి ఎలా జయిస్తాడో, జయ నినాదాలు పలుకుతాడు, జయ గీతము పాడతాడు, జయ జెండా ఎగరవేస్తాడు. రాజులో ఉన్నటువంటి ఆ జయధ్వని జయించిన తర్వాత పండగ చేసుకుంటారు సంతోషంగా. దానినే జయధ్వని అంటారు. ఎందుకు యాకోబు సంతానంలో జయధ్వని ఉన్నది అంటే యాకోబు సంతానము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు కదా, ఒక్కరికైనా ప్రకటిస్తున్నావా? నీ స్నేహితులకు చెప్తున్నావా? నీ బంధువులకు చెప్తున్నావా? ఈ విన్న వాక్యాలు వెళ్ళేటప్పుడు గేటు తగిలిచి వెళ్తున్నావా? ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ చెప్తున్న ఈ వాక్యాలే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వస్తాయి. ఈ వాక్యాలే సాతాను శక్తి జయాన్ని ఇస్తాయి. ఈ వాక్యాన్ని నిన్ను దీవెన మార్గం నడిపిస్తాయి. ఈ వాక్యములే పరిశుద్ధతలు నడిపిస్తాయి. ఈ వాక్యములే దేవుడికి ఇష్టమైన జీవితం చేసేటట్లుగా చేస్తాయి. వాక్యాన్ని మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ వారమంతా ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకుని పడుకో. ఈ వాక్యం అక్షరాల నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అలాగే వాక్యాన్ని వింటున్నావు, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, అక్కడికి నేను వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పలేను కదా. నువ్వు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ప్రకటించాలి వాక్యాన్ని. ఎప్పుడైతే ఇలా వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తావో, యాకోబు సంతానము వాక్యాన్ని ప్రకటించారంట. అందుకని వారిలో రాజు యొక్క జయధ్వని ఉన్నది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట జయించాలి, జయించి నువ్వు సంతోషంగా పండగ చేసుకోవాలి. యాకోబులో ఉన్న జయధ్వని నీలో ఉండాలి అంటే ప్రతిదీ నువ్వు జయించి, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పని అయినా, పంట పొలాల పనులైనా, వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో నువ్వు ప్రారంభించిన ప్రతి పని జయించి నువ్వు అనేక మందికి సాక్ష్యం చెప్పాలంటే, జయించి జయధ్వని చేయాలంటే, జయించి నువ్వు పండగ చేసుకోవాలంటే, జయించి సంతోషంగా గడపాలంటే, జయధ్వని నీలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయ. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకునే సమయం ఇది. జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరమగల దేవా, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో షెకెమును మా ముందు ఉంచి బహు తేటగా, సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సదతీరుస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడినందుకు స్తోత్రం. షెకెమును పంచి ఇస్తానంటున్నారు దేవా. నా పరిశుద్ధత తోడు షెకెమును మీకు పంచి పెడతాను. నేను ప్రహర్షిస్తాను, ఆనందిస్తాను. అధికముగా కాదు, అత్యధికముగా ఆనందిస్తాను. అలా ఆనందించి షెకెమును పంచి పెడతాను అన్నారు దేవా మీరు. షెకెము అంటే భుజము. షెకెము అంటే నీ భుజ బలము. నీ భుజ బలాన్ని మాకు పంచిపెట్టాలని ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రం. నీ భుజ బలాన్ని మాకు పంచిపెట్టి మాలో ఉన్నటువంటి అన్యుల యొక్క అలవాటు, ఆచారాల పద్ధతులను తొలగించి నీకు ఇష్టమైన అలవాట్లు, ఆచారాల పద్ధతులు మాలో పెట్టి భుజ బలాన్ని ఇశ్రాయేలుకి పంచిపెట్టి అన్ని జనులను పారద్రోలి ఇశ్రాయేలును అక్కడ నాటినట్లుగా నీ భుజ బలాన్ని మా పట్ల చూపించి మాలో అన్యుల యొక్క అలవాట్లు, ఆచారాల పద్ధతులను పారద్రోలి ఇశ్రాయేలులో ఉన్న మంచి లక్షణములు, నీకు ఇష్టమైనటువంటి మంచి లక్షణములు, మంచి స్వభావముల చేత మమ్మల్ని నింపి ఇశ్రాయేలును దీవించినట్టు మమ్మల్ని దీవించాలని ఆశపడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రెండోదిగా షెకెమును పంచి పెడతామన్నారు. షెకెము అది ఫేమస్ టౌన్, ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణము. అలాగే మేమున్న ప్రాంతములో మా గురించి అనేక మంది గొప్పగా చెప్పుకునేటట్లుగా ఒక గొప్ప పట్టణముగా మమ్మల్ని మారుస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రం. అలా మారుస్తారని మీరు చెప్పారు. మూడోదిగా షెకెములో మంచి నీటి ఓటలు ఉన్నాయి కనుకనే మనుషులు దాహము తీరుతుంది, పక్షులు దాహము తీరుతుంది, జంతువులు దాహము తీరుతుంది, పంటలు బాగా పండుతూ ఉన్నాయి.
షెకెములో మంచినీటి ఓటలు ఉన్నాయి, అనేక మందిని బ్రతికిస్తూ ఉన్నాయి. అలాగే షెకెమును పంచిపెడతానంటున్నారు. ఆ మంచినీటి ఓటలుగా మమ్మల్ని మారుస్తానంటున్నారు. మంచినీటి ఓట అనేక మంది దాహం తీర్చినట్లుగా మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని, మేము దీవించబడతాము, మా ద్వారా అనేక మంది దీవించబడతారని దేవా మీరు మాట్లాడేందుకు స్తోత్రం. షెకెమును పంచిపెడతామంటున్నారు. నాలుగోదిగా షెకెములో పంటలు బాగా పండుతాయి. అది ఫలభరితమైనటువంటి భూమి, ఫలించే భూమి. అలాగే ఫలించే అనుభవాన్ని మాలో ఉంచుతున్నందుకు స్తోత్రం, ఫలింప చేస్తున్నందుకు స్తోత్రం, ఫలింప చేస్తున్నందుకు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. గొప్పగా ఫలింప చేసి అనేక మందికి ఆశ్చర్యకరంగా మారుస్తానని, గొప్పగా అభివృద్ధి చేస్తానని మాట్లాడారు దేవా, నీకు స్తోత్రం. ఐదోదిగా షెకెములో అబ్రహామునకు క్రొత్త వాగ్దానం ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని షెకెముని మీకు ఇస్తాం, మీ సంతానానికి ఇస్తాం వాగ్దానం ఇచ్చారు. ఆ క్రొత్త వాగ్దానం నెరవేర్చారు. అలాగే మాకు ఇచ్చినటువంటి కొత్త వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చబడాలని మీరు ఆశపడుతున్నారు ప్రభువా. ఆరోదిగా ఇశ్రాయేలులో రాజు యొక్క జయధ్వని ఉన్నది. అలాంటి జయధ్వని మాలో ఉంచాలని మీరు ఆశపడుతున్నందుకు స్తోత్రం. ఈ 6 రకాల దీవెనలు మేము పొందుకోవాలంటే 3 రకాల పనులు మేము చేయాలని మీరు మాతో మాట్లాడారు. ఒకటి, అబ్రహాము తండ్రి విగ్రహారాధన అనే తెరహు చనిపోయిన తర్వాతనే అబ్రహాము కొత్త వాగ్దానం ఇచ్చి నెరవేర్చారు. అలాగే మా తండ్రి అనే విగ్రహారాధన పద్ధతిలో చావాలి, అప్పుడు 6 రకాల దీవెనలు మేము పొందుకుంటామని మాట్లాడారు. రెండోదిగా అబ్రహాము బలిపీఠం కట్టి బలి అర్పించాడు, బోడిది మిగిలింది. అలాగే బలిపీఠంలో మా హృదయాన్ని మేము కట్టుకొని, హృదయంలో నీకు ఇష్టం లేని వాటిని చంపివేసి నీకు ఇష్టమైన అలవాట్లు ఆచారాలను మా హృదయంలో పెంచాలని, ఇలా మా హృదయం అనే బలిపీఠాన్ని కట్టుకోవాలని, ఇలా తీర్మానం చేసుకోవాలని, బలిపీఠం మీద జంతువు యొక్క గొంతును కోసి చంపి మాంసాన్ని కాల్చివేసి బోడిది మిగిలినట్లుగా చెడ్డ అలవాట్లు ఆచారాల పద్ధతులను చంపేసి బోడిదైన సాక్ష్యం మాలో మిగలాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మూడోదిగా ఏబాలు అనే కొండ మీద ఉండి, గెరిజిం అనే కొండ మీద ఉండి, ఆ మధ్యలో లోయలో మిట్ట మీద ఉన్నటువంటి షెకెము గురించి వాక్యాన్ని ప్రకటించమన్నారు, ప్రకటన చేశారు. వారు అలా వాక్యాన్ని ప్రకటించారు కాబట్టి ప్రపంచమంతా వాక్యం ప్రకటించబడుతూ ఉన్నది. కనుక నీ రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నదని చెప్పారు. మేము కూడా వెళ్ళిన ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనులు ప్రతిదీ మేము జయించి జయధ్వని మోగాలని, మా గురించి అనేక మంది గొప్పగా చెప్పుకోవాలని, అలా జయధ్వని అనేక మందిలో పుట్టాలి అంటే నోరు మూసుకుని మౌనంగా ఉండకూడదని, వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలని, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి అనేక మంది మీ మందిరాన్ని నడిపించేవారుగా ఉండాలని. 6 రకాల దీవెనలు మేము పొందుకోవాలంటే ఈ 3 రకాల పనులు చేయాలని మీరు మాతో మాట్లాడిన స్తోత్రం. యుద్ధపడి వాక్యం వృధా కాకూడదు అన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతుండగా మీ సరైన సముఖాన్ని తోడు ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేర్చండి. పశ్చాత్తాప కన్నీటాత్మను కుమరించండి. మనోన్నత వెలిగించండి. భయభక్తి చేత నింపండి. ఎప్పటికీ కూడా వాక్యాన్ని మర్చిపోకూడదయ్యా. వాక్యానుసారం జీవితం చేస్తూ ఈ బిడ్డలు 6 రకాల దీవెనలు అనుభవించాలి. నా కళ్ళతో నేను చూడాలి. మీ సేవకుడికి నాకు ఇచ్చిన అధికారం బట్టి బిడ్డను ఆశీర్వదిస్తూ ఉన్నా. ఈ ఆశీర్వాద వచ్చిన అంతవరకు ఈ బిడ్డల తల మీద నిలిచి ఉండాలి. మీరు అనుభవిస్తూ ఉండాలి. నీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు, కీర్తి కొరకు అలా చేయమని నేను అడుగుతున్నా. ఆశీర్వదించండి. కన్నిటి నాట్యంగా మార్చండి. దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. హృదయంలో వేదన ఆవేదన తొలగించండి. భయమానం దూరపరచండి. ధైర్యపరచండి. వెన్నుతోటి నడిపించండి. బోగా దీవించి నీ దివ్యనామని మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకొని బహుగా దీవించి అంతవరకు దేవుడు నడిపించునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.